ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ సీజన్ లో 7వ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎస్ఆర్ఎచ్ జట్టు గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి పటిష్ట స్థితిలో ఉంది. ఇషాన్ కిషన్ సెంచరీ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ల బ్యాటింగ్ దాడితో 286 పరుగుల భారీ స్కోరు సాధించిన ఎస్ఆర్ఎచ్ ఈ సీజన్ లో ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ లక్నో బౌలర్లకు పెద్ద సవాల్గా మారనుంది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ కు తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 1 వికెట్ తేడాతో ఓడిపోయింది. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడినప్పటికీ అశుతోష్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో లక్నో సూపర్ జైంట్ విజయాన్ని చేజార్చుకుంది. దీంతో రిషబ్ పంత్ నాయకత్వంలోని ఈ జట్టు ఓటమి నుంచి తేరుకొని ఎస్ఆర్హెచ్ పై పోరాడేందుకు సిద్ధమవుతుంది. గాయం నుంచి కోలుకున్న అవేస్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ అతన్ని నేరుగా ఆడిస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు. ఉప్పర్ స్టేడియం పిచ్చి బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. గత మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఇక్కడ భారీ స్కోర్ నమోదు చేయడంతో ఈసారి కూడా హై స్కోరింగ్ గేమ్ ను ఆశించవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ లో ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, ఆడన్ జంప వంటి స్టార్ బౌలర్లు ఉండగా ఇక లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాగూర్ లపై ఆధారపడి ఉంది. దీంతో బౌలింగ్ లైనప్ గాయాలతో సతమతమవుతుండడం మా జట్టుకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఆధిపత్యాన్ని కొనసాగించాలని, అలాగే లక్నో తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే బ్యాటింగ్ పరంగా ఇరు జట్లలో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం లక్నో సూపర్ జైంట్స్ కంటే కూడా హైదరాబాద్ జట్టే బలంగా కనిపిస్తుంది. గత సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన హైదరాబాద్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో లక్నో సూపర్ జైంట్స్ ఈసారి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది, సన్ రైజర్సే మరోసారి ఆధిపత్యం కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు కూడా రిషబ్ పంత్ పైనే ఉండనున్నాయి. ఎందుకంటే గత మ్యాచ్ లో బ్యాట్ తో పరుగులేం చేయకుండానే పెవిలియన్ బాట పట్టిన రిషబ్ పంత్ ఆ తర్వాత చివర్లో స్టంపౌట్ చేయకుండా మ్యాచ్ గెలిచే అవకాశాలను చేజార్చుకొని ట్రోల్స్ కు గురయ్యాడు రిషబ్ పంత్. దీంతో ఈ రోజు మ్యాచ్ లో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడనే దానిపై అందరి కళ్ళు ఉండనున్నాయి. ఇక ప్లేయింగ్ 11 విషయంలో మాత్రం గత రాజస్థాన్ పై ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్ లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది.